నమస్తే ఎవరివన్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా టీచర్ మరియు డైటీషియన్. ఈరోజు మనం ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కొన్ని ముద్రల గురించి తెలుసుకున్నాం. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా సరే ముద్రలు ప్రాక్టీస్ చేసే ముందు లేదా ముద్రలు ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు రోజుకి 10 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు, లేకపోతే 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు టైం స్పెండ్ చేసుకోవడం మంచిది. ఎవరికైతే డైలీ రొటీన్లో యోగా చేయడానికి కానీ లేకపోతే ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి టైం లేకపోతే అలాంటి వాళ్ళు ముద్రని ఎక్కువగా అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎక్కువగా డ్యూ టు స్ట్రెస్ లెవెల్స్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ దీంతోపాటు వర్కింగ్ అవర్స్ ఎక్కువగా డిమాండ్ చేయడం వలన ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పొజిషన్ వలన కూడా మన బాడీలో మనకి ప్రాణం అనేది, అంటే మన బాడీలో ఉండే ఎనర్జీ నేచురల్గా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఆ నేచురల్గా మనకి ఎనర్జీ తగ్గడం వలన మనకి ఏమవుతుందంటే మన బాడీలో ప్రాణం అనేది నాడుల నుంచి తగ్గిపోతూ ఉండడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి కండిషన్ నుంచి మనం బయటపడడానికి నేచురల్గా మన ప్రాణంని అండ్ మన వాయువుని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, దీంతో పాటు మనం ఈరోజు ఏం ఆలోచిస్తున్నామో, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో అది ఒకటి మన మెటబాలిక్ కండిషన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క మనిషి మోర్ దెన్ 45 టైప్ ఆఫ్ మెటబాలిక్ డిసార్డర్స్తో ఈ రోజుల్లో మనం బాధపడుతున్నారు. ఈ మెటబాలిక్ కండిషన్స్ అంటే మెటబాలిక్ మనకు కరెక్ట్గా లేకపోవడానికి, మనకు మెటబాలిక్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్ వచ్చి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, నిద్ర సరిగా లేకపోవడం అండ్ మనం తీసుకున్న బ్రీత్, అంటే మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఎలా తీసుకుంటున్నాం, ఎలా వదులుతున్నాం అనేది కూడా చాలామంది ఎక్కువగా అబ్జర్వ్ చేయట్లేదు. అంటే మన ప్రాణం అనేది, మన ప్రాణవాయువు అనేది మనం ఎలా తీసుకుంటామో దాని మీద బేస్ చేసుకొని మన ప్రాణం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనము బ్రీతింగ్ తీసుకునే విధానంలో కొద్దిగా ఫోకస్ చేసి బ్రీతింగ్ స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ కంప్లీట్గా ఎక్సేల్ చేస్తే, ఇలాంటి ప్రాసెస్ వల్ల మనకి మన లంగ్స్లో మన లంగ్ డీటాక్సిఫికేషన్ అనేది స్టార్ట్ అయ్యి బ్రీతింగ్ అనేది మనకి ప్రతి ఒక్క మన బాడీలోని ప్రతి ఒక్క కణానికి, ప్రతి ఒక్క నరానికి, ప్రతి ఒక్క నాడికి, ప్రతి ఒక్క జాయింట్కి అందడం వలన మన లైఫ్ స్పాన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా చాలామంది ఇన్ఫెర్టిలిటీతో సఫర్ అవుతున్నారు. ఇన్ఫెర్టిలిటీ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ మనకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, దీంతోపాటు నిద్ర సరిగా లేకపోవడం, మనం తీసుకునే ఫుడ్లో సరిగా న్యూట్రియంట్స్ లేకపోవడం. కాబట్టి మనము ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. కొంతమందికి ఏదైనా జాబ్ వల్ల కానివ్వండి, ఎనీ అదర్ రీజన్స్ వల్ల వాళ్ళకి వర్కౌట్ చేయడానికి టైం లేకపోతే అలాంటి టైంలో మనము ముద్రాస్ని అడాప్ట్ చేసుకోవచ్చు. రోజుకి 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు ముద్రాస్ ప్రాక్టీస్ చేయడం వలన మనకి రోజుకి 30 మినిట్స్ వాక్ చేస్తే ఎంత బెనిఫిట్ వస్తుందో ఆ బెనిఫిట్ మనము కూర్చున్న తర్వాత, అంటే సిట్టింగ్ పొజిషన్లోనే ముద్రాస్ ప్రాక్టీస్ చేయడం వలన వస్తుంది. అకార్డింగ్ టు ఆయుర్వేద మన ప్రాణం అనేది మన పంచభూతాలు, మన శరీరం పంచభూతంతో తయారై ఉంటుంది. ఆ పంచభూతాలు అనేటివి మన చేతుల్లో ఉండే 5 వేలల్లో దాగి ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము ముద్రాస్ యూస్ చేసేటప్పుడు హ్యాండ్ గెస్చర్స్ అనేది ఎక్కువ యూస్ చేస్తాం. మనము యూస్ చేసేటప్పుడు మన హ్యాండ్ కానీ ఫింగర్ని బట్టి కానీ మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ముద్రాస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడైతే ఇన్ఫెర్టిలిటీతో సఫర్ అయ్యే ఉమెన్ ఎలాంటి ముద్ర చేయాలి, ఈ ముద్ర చేయడం వల్ల ఉమెన్కి ఎక్కువ ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి, అండ్ ఎవరికైనా సరే హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అలాగే ఏదైనా సరే ఫైబ్రాయిడ్స్, ఇలాంటి కండిషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కూర్చున్న పొజిషన్లోనే మనకి కొన్ని ముద్రాస్ వల్ల మనకి డెఫినెట్లీ మన యూటరస్కి ఎయిర్ అనేది ఎక్కువగా అంది, ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా అంది మనకి డిసీజ్డ్ కండిషన్ తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో మెయిన్ ముద్ర వచ్చి ఇప్పుడు మనము మాట్లాడుకునే ముద్ర వచ్చి యోని ముద్ర. సో ముద్రలోనే మనకి ముద్ర నేమ్లోనే ఉంది దాని బెనిఫిట్, యోని ముద్ర. ఈ ముద్ర రోజుకి 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ ప్రాక్టీస్ చేయడం వలన ఎవరైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో సఫర్ అవుతున్నారో అండ్ దీంతోపాటు ఇన్ఫెర్టిలిటీ, ఎవరికైతే పిల్లలు పుట్టకుండా, అంటే పిల్లలు పుట్టడానికి ఎవరికైతే ప్రాబ్లంగా ఉందో ఏదైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వీటి వల్ల, ఇలాంటి వాళ్ళు ఈ ముద్రని రోజుకి 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. దీనివల్ల మనకైతే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో దీన్ని యోని ముద్ర అంటారు. ఈ యోని ముద్ర ఎలా చేయాలంటే, సో మన బోత్ హ్యాండ్స్ని తీసుకున్న తర్వాత మన 4 ఫింగర్స్ని మనము ఇలా హోల్డ్ చేయాలి. ఇలా 4 ఫింగర్స్ని హోల్డ్ చేసిన తర్వాత ఈ 2 హ్యాండ్స్ని అటాచ్ చేసిన తర్వాత 2 థంబ్స్ ఇలా హోల్డ్ చేయాలి.
సో యోని ముద్ర అనేది 3-4 టైప్స్ ఉంటది. ఇది వన్ ఆఫ్ ద టైప్. అంటే 3-4 రకాల టైప్‌లో ఈ టైప్ కూడా మనం చేయొచ్చు. దీన్ని యోని ముద్ర అంటారు. ఇంకొక టైప్ యోని ముద్ర కూడా ఉంటుంది. అది మనం ఇలా ఫింగర్స్‌ని హోల్డ్ చేసి, ఇలా ఫింగర్స్‌ని మనము ఇంటర్లాక్ చేసి ఇలా కూడా చేయొచ్చు. సో దీన్ని కూడా యోని ముద్ర అని అంటారనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ యోని ముద్ర. ఇది ఇంకొక టైప్ ఆఫ్ యోని ముద్ర. కానీ మీకు రిజల్ట్ రావాలంటే ఈ టైప్ ఆఫ్ యోని ముద్ర వల్ల కూడా ఎక్కువగా రిజల్ట్ వస్తుంది. సో ఇది మనం ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు చూడండి మన 5 ఫింగర్స్‌లో మనకి 5 పంచభూతాలు ఉంటాయి. యోగిక్ శాస్త్రం ప్రకారం, ఆయుర్వేదిక్ ప్రకారం. ఇప్పుడు మనము ఈ 4 ఫింగర్స్‌ని అండ్ ఇంకొక 4 ఫింగర్స్‌ని హోల్డ్ చేస్తున్నాం. ఈ 2 హోల్డ్ చేసిన తర్వాత మనము ప్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మన వాయువుని అండ్ మన ప్రాణాన్ని మనము ఎనర్జీ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఈ నరాలనేటివి మనకి యుటరస్‌కి అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇలా ప్రెస్ చేసి ఇలా థంబ్స్‌ని రెండిటిని క్లోజ్ చేయడం వలన యోని ముద్ర అని అంటారు. దీనివల్ల మనకొచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువనే చెప్పొచ్చు. 3-4 రకాల యోని ముద్ర అనేది ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద టైప్. అండ్ ఇంకొక టైప్ మనం ఇలా కూడా చేయొచ్చు. సో ఈ ముద్ర చేయడం వలన మనకి ఎవరైతే ఫైబ్రాయిడ్‌తో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో, ఇన్‌ఫెర్టిలిటీతో అండ్ పీసీఓఎస్, పీసీఓడీ లాంటి సమస్యలతో బాధపడుతున్నారో అండ్ మంత్లీ పీరియడ్స్ వచ్చేసరికి ఎవరికైతే ఫ్లో అనేది కరెక్ట్‌గా ఉండదో లేదో ఎక్సెస్ ఉంటదో అలాంటి కేసెస్‌లో మనకి యోని ముద్ర అనేది చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. సో రోజుకి 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు ఎవ్రీ వుమెన్ ప్రాక్టీస్ చేస్తే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటే మనకొస్తాయి. సో ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం. ఇంకొక మంచి ముద్రతో కలుద్దాం. నమస్తే.